ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం చుట్టూ చర్చలు ముదురుతున్నాయి. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభంకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే విభేదాలు వెలుగులోకి వస్తున్నాయన్న ప్రచారం జరుగుతుంది. కాపు వర్గానికి చెందిన కొంతమంది నేతలు ముద్రగడ రాజకీయ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అంబటి రాంబాబు ఎపిసోడ్ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ పార్టీ అంతర్గత వర్గాల్లో కలకలం రేపింది. కాపు నేతలకు టీడీపీ అన్యాయం చేసిందంటూ ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ లేఖ ప్రభావం ప్రత్యర్థి పార్టీలపై కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువగా కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముద్రగడ్ను ముందుకు తీసుకువెళ్లే వ్యూహం పార్టీకి మేలు చేస్తుందా లేక నష్టం చేస్తుందా అన్న చర్చ ఇప్పుడు వైసీపీలో లోపలే మొదలైంది. అనవసరంగా ముద్రగడను హైలైట్ చేయడం వల్ల కాపు ఓటర్లు మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని వైసీపీలోని కొందరు కాపు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల ముందు ముద్రగడ పద్మనాభం తన కుమారుడితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చేరారు. మొదట ఆయన జనసేన పార్టీలో చేరతారన్న ప్రచారం జరిగింది. అయితే అప్పటి రాజకీయ పరిణామాల్లో ఆయనకు అవకాశం రాలేదని వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని రాజకీయంగా టార్గెట్ చేస్తూ ముద్రగడ చేసిన ప్రకటనలు పెద్ద చర్చకు దారితీశాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడిస్తానని ముద్రగడ సవాల్ విసిరారు. అంతేకాదు, అలా జరగకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని కూడా ప్రకటించారు. అయితే గోదావరి జిల్లాలో కాపు వర్గం ఆయన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదని అప్పటి ఎన్నికల ఫలితాలు సూచించాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇకపోతే ముద్రగడ రాజకీయ ప్రయాణం పరిశీలిస్తే 1989లో చివరిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1995లో ప్రతిపాడు నియోజకవర్గంలో ఓటమి అనంతరం ఆ నియోజకవర్గం వైపు తిరిగి చూడనని ప్రకటించారు. తరువాత 2009లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయం సాధించలేకపోయారు. తరచూ అభిప్రాయాలు మార్చుకోవడం, వివిధ పార్టీల నాయకత్వాలతో విభేదాలు కలగడం ఆయనకు రాజకీయంగా మైనస్ అయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రభుత్వానికి లేఖ రాయడం మరో చర్చకు దారితీసింది. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా, ముద్రగడ, అంబటి రాంబాబు వంటి కాపు నేతలను తెలుగుదేశం పార్టీ వేధించిందని పేర్కొంటూ రాసిన లేఖ ఘాటుగా ఉండటం పార్టీ వర్గాల్లో అసంతృప్తిని రేకెత్తించింది. పార్టీ హైకమాండ్ ఆమోదం లేకుండా ముద్రగడ లేఖ రాయరని భావించే కొంతమంది నేతలు ఇది వ్యూహాత్మక చర్చ కావచ్చని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇది పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కాపు ఓటర్లో అసంతృప్తి ఉందని, ఇలాంటి పరిణామాలు ఆ దూరాన్ని మరింత పెంచవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతున్న ఈ తాజా వివాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చలకు దారితీసింది. రాబోయే రోజుల్లో జగన్ తీసుకునే నిర్ణయాలేంటి? కాపు వర్గాన్ని ఆకర్షించేందుకు పార్టీ కొత్త వ్యూహం అవలంబిస్తుందా లేక ముద్రగడికే ప్రధాన భూమిక ఇస్తుందా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సమీకరణలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.